నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. మన చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఎక్కడికి వెళ్ళినా బొద్దింకలు వదిలిపెట్టడం లేదు. ఆయన చేసిన బొద్దింకల వ్యాఖ్యలు భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఆయనను వదిలిపెట్టడం లేదు. ఈ మధ్య సూర్యకాంత్ లండన్ వెళ్ళాడు. లండన్ ఆయనను కొన్ని కార్యక్రమాల కోసం పిలిచారు. అందులో ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొంటున్నప్పుడు ఒక మహిళ, లండన్కి చెందిన మహిళ, లండన్లో సెటిల్ అయిన ఆమె, అక్కడ పౌరురాలు, ఆమెతో పాటు ఇంకొంతమంది ఆ సమావేశంలో పాల్గొన్న వాళ్ళు నిలదీశారు దాదాపు సూర్యకాంత్ని. భారతదేశంలో అసమ్మతి స్వరాలపై పెరుగుతున్న వ్యతిరేకత, విమర్శకులపై చర్యలు, అంటే విమర్శించే వాళ్ళ మీద ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం, సిజేఐ చేసిన కాక్రోచెస్ వ్యాఖ్యలు, ఈ నేపథ్యంలో భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్య పరిస్థితిని మీరు ఎలా సమర్థిస్తారు అనే ప్రశ్న ఆమె వేసింది. నిలబడి ప్రశ్నలు అడగమని ఆ సమావేశం ఏర్పాటు చేసే వాళ్ళు అడిగారు. అది ఏఐకి సంబంధించిన అంతర్జాతీయ న్యాయంపై దాని మీద జరుగుతున్న చర్చ. దాంట్లో ఈ ప్రశ్న అడిగారు. ఒకవైపు విమర్శకుల మీద చర్యలు, అసమ్మతి స్వరాల మీద ప్రభుత్వాలే దాడులు చేయడం, అసమ్మతి స్వరాలను కాక్రోచులుగా సిజేఐ వర్ణించడం. ఈ నేపథ్యంలో భారతదేశ ప్రజాస్వామ్యాన్ని మీరు ఎలా సమర్థిస్తారని ప్రశ్న అడిగింది. చాలా గట్టిగా అడిగింది ఆమె, వినబడేటట్టుగా. ఆ ప్రశ్నకు సిజేఐ సమాధానం చెప్పలేదు, కనీసం సమాధానం చెప్పే ప్రయత్నం చేయలేదు. నిజం చెప్పాలంటే మొహంలో గందరగోళం కనిపించింది. నిర్వాహకులు మాత్రం వెంటనే ఇట్లాంటి ప్రశ్నలు అడగొద్దు, మీరు ఇలాంటి ప్రశ్నలు అడగడానికి కాదు, ఇది ఏఐ గురించి ప్రశ్నలు అడగాలనగాని ఇంకొంతమంది లేచి మా ప్రశ్నించే హక్కును మీరు కాలరాయొద్దు, మమ్మలను ప్రశ్నించకుండా అవమానించొద్దు అని ఇంకొంతమంది బిగ్గరగా ఇచ్చారు. సిజేఐ లండన్కు పోయి కూడా మన దేశాన్ని అవమానిస్తున్నాడు. ఆయన అవమానింపబడ్డాడని అనుకోవచ్చు, ఆయన కోపం కూడా రావచ్చు, ఆగ్రహం, కోపం అన్నీ రావచ్చు. నన్ను ఇంతగా అవమానిస్తారా అని. అవమానించింది ఆయనను కాదు, భారతదేశాన్ని అవమానించింది ఆయన వల్ల ఇవాళ భారతదేశం అవమానం పాలయ్యింది. Some very important points, I think, about the Indian track record of protecting democracy in the context of AI. We now hear from a number of legal observers within the country as well as internationally that there's a great deal of concern about growing hostility to dissent within India. And it does seem that this hostility is somewhat reflected in His Lordship's recent, very well publicized. With all due respect, I'm so sorry, ma'am. I would not be able to take up that question since the topic is concerning artificial intelligence and international law. Yes, so sorry. I think when the respected speaker has. I'm extremely sorry. And journalists and. We'll have to cut it off. Information. The biggest country on earth. Give us some respect, please. Treat your life. No, please. ఆ తర్వాత భారత హై కమిషనర్, లండన్లోని భారత హై కమిషనర్ దాని మీద ఒక ప్రకటన రిలీజ్ చేశాడు. ఇది అమర్యాదకరమైనది, ఈ విధంగా ప్రశ్నించడం అమర్యాదకరమైనది, ఈ విధంగా ప్రశ్నించకూడదు, సరైన వేదికల మీదనే ప్రశ్నించాలి, ఇక అమర్యాదగా మాట్లాడకూడదు అని ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. నిజానికి ఎవరిది మర్యాద, ఎవరిది అమర్యాద? దేశంలోని నిరుద్యోగులందరినీ కాక్రోచ్లు అన్న వాళ్ళదేమో మర్యాద అవుతుంది, ఎందుకు కాక్రోచ్ అని అన్నావు అనడం అమర్యాద. ఇది భారతదేశంలో ఇవాళ నడుస్తున్న చరిత్ర. ఇంత దుర్మార్గంగా తిట్టిన వాడేమో గొప్పోడు, ఎందుకు తిట్టామని అడిగితే మర్యాద కాకుండా పోయింది. మరి ఎక్కడ అడగాలి? అలాంటి వేదికల మీద అడగొద్దు. ఎక్కడ అడగాలి? పార్లమెంటులో అడిగితే దేశద్రోహి అంటావు, రోడ్డు మీదకి వచ్చి జంతర్ మంతర్ దగ్గరనో ఇంకో రోడ్డు మీదకి వచ్చి ఒక ధర్నా చేస్తూ మా అసమ్మతి గొంతు వినిపిస్తే పాకిస్తానీ అంటావు, దేశద్రోహి అంటావు, టెర్రరిస్టు అని ముద్రలేస్తావు. కోర్టులో కూడా చివరికి కాక్రోచ్లు అని అంటున్నావు కదా, మరి ఎక్కడ ప్రశ్నించాలి?
మీరు సమావేశాల్లో పాల్గొన్నప్పుడు ప్రశ్నిస్తే నార్వేకి వెళ్ళిన మోడీని ఒక జర్నలిస్ట్ ప్రశ్నించింది. ఆమెను కూడా చైనా ఏజెంట్ అనో పాకిస్తాన్ ఏజెంట్ రకరకాలుగా ప్రచారం చేశారు. ప్రశ్నించడం అనేది నేరం అయిపోయింది భారతదేశంలో. భారతదేశంలోనే కాదు, ఈ భారతదేశ పాలకులకు వీళ్ళను ప్రశ్నించే వాళ్ళు ఏ దేశం వాళ్ళైనా సరే వాళ్ళు నేరస్తులే. అవకాశం లేకుండా పోయింది. కానీ లండన్లో ఆ ప్రశ్నించే 3-4 ప్రశ్నించారు కదా సిజేఐని. వాళ్ళకు అవకాశం ఉంటే వాళ్ళందరినీ జైల్లో వేసేవాళ్ళు. పాపం అవకాశం లేదు. నార్వేలో మోడీని ప్రశ్నించిన అమ్మాయిని జైల్లో దోసేవాళ్ళు. యూఏపీఏ కింద జైల్లో పెట్టేసి 10 ఏళ్ళు జైలు నుంచి బయటికి రాకుండా విచారణ లేకుండా తోసేసేవాళ్ళు. ఇప్పుడు లండన్లో ప్రశ్నించే వాళ్ళని కూడా అదే చేసేవాళ్ళు. కానీ మన దేశం కాదు కదా. ఏం చేయలేని నిస్సహాయత. ఓ స్టేట్మెంట్ ఇవ్వడం తప్ప ఇంకేం చేయలేదు. ట్రోలింగ్ చేయగలుగుతారు. బీజేపీ ఐటీ సెల్లు, ఆర్ఎస్ఎస్ మూక, ఈ మూక మొత్తం ట్రోలింగ్ చేస్తుంది వాళ్ళను. వాళ్ళు పాకిస్తాన్ ఏజెంట్లని, చైనా ఏజెంట్లని, వాళ్ళు డబ్బులు ఇస్తారని కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్ మీద ఆ విధంగానే చేస్తున్నారు. ఇందాకే నేను చెప్పినట్టు మన దేశంలో ఇప్పుడున్న కండిషన్లు 2014 తర్వాత, ముఖ్యంగా 2015 నుంచి మరీ రెండోసారి అధికారంలోకి వచ్చి మరింత సీరియస్ అయింది. ప్రశ్నించడం అంటేనే వాళ్ళకి అస్సలు సహించలేకపోతున్నారు. ఎవరన్నా అసమ్మతి అనేది సహించలేక. ప్రజాస్వామ్యంలో అతి ముఖ్యమైనది అసమ్మతి, ప్రజాస్వామ్యంలో అతి ముఖ్యమైనది ప్రశ్న. ఈ రెండింటిని లేకుండా చేయాలనుకుంటున్నది బీజేపీ. ఆర్ఎస్ఎస్ భావజాలమే ప్రశ్నించే వాళ్ళని శిక్షించడం. మనువాద భావజాలం అది. మనువు చెప్పింది ఏంది? ఒకవేళ ప్రశ్నిస్తే క్షత్రియులే ప్రశ్నించాలి, క్షత్రియులను, రాజులు. బ్రాహ్మణులు ప్రశ్నించవచ్చు, శూద్రులు ప్రశ్నించకూడదు. ప్రస్తుతం జరుగుతుంది కూడా అదే. ఎవరు ప్రశ్నించకూడదు. ఇప్పుడు మనువాదం కాబట్టి వాళ్ళది ఎవరూ ప్రశ్నించకూడదు. ప్రశ్నించడానికి వేదికలు లేకుండా అయిపోయినాయి. మన దగ్గర చూడు, కేసీఆర్ ఇందిరా పార్కే తీసేయించాడు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలే చేయొద్దని ప్రకటించేశాడు. బీజేపీ భావజాలము ఒక్క బీజేపీ కార్యకర్తల్లో, బీజేపీ నాయకుల్లోనే కాదు, ఇతరుల్లో కూడా వ్యాపిస్తున్నది. కేసీఆర్ లాంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి వాళ్ళ మెదళ్లలో కూడా బీజేపీ మనువాద భావజాలం నిండిపోతున్నది. వాళ్ళు చేసినట్టే వీళ్ళు చేస్తున్నారు. మొన్న ఆశ్చర్యంగా జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీని ధర్నా చేయనిచ్చారు. కానీ నిజానికి చేయనిస్తారని ఎవరు అనుకోలే. ఈ దేశంలో మనకు అన్యాయం జరిగితే, ఏదైనా దేశంలో తప్పు జరిగితే, నేరం జరిగితే ప్రశ్నించడానికి ఈ దేశ పౌరుడికి హక్కు లేకుండా అయిపోయింది, వేదిక లేకుండా అయిపోయింది. ఇందాకే చెప్పాను, పార్లమెంట్లో లేదు, రోడ్డెక్కి ధర్నా లేదు, మీడియాలో పోనీ 4వ స్తంభం మీడియాలో ఉందా? మీడియాలో కూడా లేదు. మీడియా అంతా అమ్ముడు పోయింది, గోధి మీడియాగా మారిపోయింది. అన్ని రీజనల్ మీడియాలు, నేషనల్ మీడియా. తెలుగు మీడియాలు మాత్రం గోధి మీడియాలు కాదా? తెలుగుదేశంకో, వైఎస్ఆర్సీపీకో, కాంగ్రెస్కో, బీఆర్ఎస్కో, ఇంకెవరికో వాళ్ళకి, బీజేపీకో అమ్ముడు పోయిన మీడియాలు మొత్తం. వాళ్ళ గురించి భజన చేయడం తప్ప ఈ ఛానళ్ళలో పత్రికలు ఇంకో పనే లేదు. తెలుగు పత్రికలు పొద్దున్న లేచి చూస్తే చంద్రబాబు భజన, పవన్ కళ్యాణ్ భజన, జగన్ భజన, కేసీఆర్ కేటీఆర్ల భజన, రేవంత్ రెడ్డిల భజన, ఇవే కదా భజన కార్యక్రమాలు. ప్రజల సమస్యలు, ప్రజల ఆకలి బాధలు, ప్రజల తిరుగుబాట్లు, ఇవి ఎక్కడైనా సింగిల్ కాలంలోనైనా మనకు కనబడుతున్నాయా? పత్రికల్లో ఒక్క బయటైనా ఎక్కడైనా ఛానళ్ళలో మనకు కనబడుతున్నాయా? మీడియా మొత్తం అమ్ముడు పోయింది, నేషనల్ మీడియాతో సహా. మీడియాలో జాగలేదు ప్రశ్నించే వాళ్ళకు. మరి ఇంకెక్కడ ప్రశ్నించాలి? విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు ఒకప్పుడు ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం బ్రహ్మాండమైన పోరాటాలు చేసేవాళ్ళు, ఈ సమాజం కోసం మాట్లాడేవాళ్ళు. ఇవాళ వాళ్ళు సమాజం కోసం మాట్లాడితే జేఎన్యూని చూస్తున్నాం మనం, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. ఈ సమాజం కోసం వాళ్ళు గొంతెత్తితే వాళ్ళు దేశద్రోహులని, వాళ్ళు టెర్రరిస్టులని, వాళ్ళు పాకిస్తానీలని, ఉమర్ ఖలీద్ లాంటి వాళ్ళని జైళ్ళలో పెట్టి ఏళ్లకేళ్ళు విచారణ లేకుండా ఆయనకు శిక్ష పడ్డదా? 9 ఏళ్ళు దాదాపు ఆయన జైల్లో ఉండి ఆయనకు శిక్ష పడ్డదా? ఆయన నేరం రుజువైందా? కాలేదు. షర్జిల్ ఇమాం ఆయన నేరం రుజువైందా? కాలేదు. విద్యార్థులను కూడా అన్యాయంగా జైలు పాలు చేసి ఏళ్లకేళ్ళు ప్రశ్నించే విద్యార్థులను విశ్వవిద్యాలయాల్లో ప్రశ్నించే అవకాశం లేదు. విశ్వవిద్యాలయాల్లో వైస్ ఛాన్సలర్ కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళే ఉంటారు. ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడిన వాళ్ళు
యూనివర్సిటీని సస్పెండ్ చేస్తారు, డిస్మిస్ చేస్తారు, అరెస్టులు చేయిస్తారు, జైల్లో పెట్టిస్తారు. ఎక్కడ అవకాశం ఉంది ప్రశ్నించడానికి దేశంలో? అందుకని వేరే దేశంలో ప్రశ్నించింది ఆమె. అయినా సరే అక్కడ కూడా ట్రోలింగ్ చేస్తున్నారు ఆమె మీద, ఇతరుల మీద. ప్రశ్నించడం, లండన్లో చీఫ్ జస్టిస్ని ప్రశ్నించిన, సూర్యకాంత్ను ప్రశ్నించిన, నార్వేలో మోడీని ప్రశ్నించిన, భారతదేశంలో ఈ పాలకులను ప్రశ్నించిన, ఈ ప్రశ్నించడం అనేది వాళ్ళ కొత్తగా పుట్టిందేం కాదు. మనిషి పుట్టినప్పటి నుంచి ప్రశ్నించడం పుట్టింది. ఈ దేశంలో 1857 నుంచి జరుగుతున్న పోరాటాల్లో ప్రశ్నల్లోంచి వచ్చినవి. ప్రథమ భారత సంగ్రామం ప్రశ్నల్లోంచి ఉద్భవించిన పోరాటమే. మన దేశంలో జరిగిన స్వతంత్ర పోరాటాలు మొత్తం ప్రశ్నల్లోంచి వచ్చినాయి, అసమ్మతిలోంచి వచ్చినాయి. దేశంలో జరిగిన పాలకులకు వ్యతిరేకంగా జరిగిన, బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా జరిగిన అనేక సాయుధ పోరాటాలు, వాళ్లకు జరుగుతున్న అన్యాయాల మీద ఎలుగెత్తిన గొంతే, ప్రశ్నే ఆ పోరాటం. ఆ తర్వాత జరిగిన నక్సల్బరీ పోరాటం కావచ్చు, అంతకుముందు తెలంగాణలో జరిగిన రైతాంగ సాయుధ పోరాటం కావచ్చు, కేరళలో జరిగిన సాయుధ పోరాటాలు కావచ్చు, ఏవైనా ప్రశ్నల్లోంచే వచ్చాయి. భారతదేశ వ్యాప్తంగా ఇవాళ దళితులు చేస్తున్న పోరాటాలు, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు, జయప్రకాష్ నారాయణ్ నాయకత్వంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అతిపెద్ద పోరాటాలు జరిగాయి. అసమ్మతి గొంతే అది. ప్రశ్నించడం ఏంటారు దాన్ని? ప్రశ్నించడం ద్వారా, అసమ్మతిని వ్యక్తం చేయడం ద్వారా రోడ్డు మీదకి ఎక్కారు వాళ్ళు. దేశంలో రైతు ఉద్యమాలు సంవత్సరం పాటు ఢిల్లీ వీధుల్లో ఎండకు ఎండి, వానకు తడిచి, చలికి వణుకుతూ కూర్చున్నారు రోడ్డు మీద వాళ్ళు. మోడీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలకు వ్యతిరేకంగా, అన్యాయాలకు వ్యతిరేకంగా, రైతు చట్టాల పేరుతో రైతులను నాశనం చేసే చట్టాలు తీసుకొచ్చినందుకు వాటిని రద్దు చేయాలని కోరుతూ చేసిన పోరాటం చిన్నది కాదు. అనేక మంది ప్రాణాలు పోయినాయి రైతు పోరాటాల్లో. అయినా తెగించి వాళ్ళు కొట్లాడారు. దేశంలో మహిళలు కొట్లాడుతున్నారు, మహిళా హక్కుల కోసం ఒక పోరాటం కాదు, ప్రపంచవ్యాప్తంగా వాళ్లకు జరుగుతున్న అన్యాయాలు, వాళ్ళకు కావలసిన హక్కుల కోసం తరతరాలుగా, ఏళ్లుగా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి, అసమ్మతి ఉంటూనే ఉంటుంది. ఇప్పుడే కాదు, ప్రపంచం మనిషి పుట్టినప్పటి నుంచి అసమ్మతి ఉన్నది. మనిషి పుట్టినప్పటి నుంచి ప్రశ్న ఉన్నది. మనిషి పుట్టినప్పటి నుంచి పోరాటం ఉన్నది. గతంలో ఉంది, ఇప్పుడు ఉన్నది, రేపు కూడా ఉంటుంది. ఎప్పటికీ మనిషి పోరాటం చేస్తూనే ఉంటారు. మనిషిగా ప్రతి జీవి పోరాటం చేస్తూనే ఉంటుంది. మనిషి కూడా తన సమస్యల పరిష్కారం కోసం, తను మరింత సుఖవంతమైన జీవనం కోసం మనిషి ఎప్పుడు పోరాడుతూనే ఉంటాడు. అందుకోసం ప్రశ్నిస్తూనే ఉంటాడు, అసమ్మతి గళం ఎత్తుతూనే ఉంటాడు. ఇలా చేస్తే వాళ్ళని దేశద్రోహులు అనడం, అల్లరి మూకలను ముద్రేయడం, ఇది ప్రజాస్వామ్యం అయితే కాదు. ఇంకేదైనా కావచ్చు. ఒక రకంగా చెప్పాలంటే దీన్ని ఫాసిజం అనొచ్చు, మోడీని ఫాసిస్టు అనొచ్చు. ఫాసిస్టు పరిపాలన సాగుతుంది భారతదేశంలో అని చెప్పుకోవచ్చు. కానీ ప్రజాస్వామ్యం అయితే కాదు. ముద్ర వేసుకొని, ప్రజాస్వామ్యం ముద్ర వేసుకొని, ముసుగేసుకొని ఫాసిస్టు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. నిజంగా ప్రజాస్వామ్యం ఉంటే ప్రజాస్వామ్యానికి అవసరమైనది విధేయత కాదు. ప్రజాస్వామ్యానికి అవసరమైనది ప్రశ్నించే పౌరులు. ప్రజాస్వామ్యం అంటేనే అనేక ఆలోచనల కలబోత, అనేక ఆలోచనల ఘర్షణ. ఏ ఘర్షణ లేకుండా, ఏ ఆలోచన లేకుండా పాలకులు చెప్పిందల్లా వినడం ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యం అంటే భావాల ఘర్షణ. భావాల ఘర్షణే లేకుండా ఘర్షణని అంగీకరించావు నువ్వు, వేరే వ్యతిరేక భావజాలాన్ని అంగీకరించావు నువ్వు. ప్రతి ప్రశ్నను నువ్వు అంగీకరించాల్సిన అవసరం లేదు, ప్రతి భావజాలాన్ని నువ్వు అంగీకరించాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళ మాట్లాడే హక్కు, వాళ్ళ ప్రశ్నించే హక్కు, వాళ్ళు భావజాలం ఉంచుకునే హక్కు, దానికోసం నిలబడాలి కదా. మనకు నచ్చినా నచ్చకపోయినా, అవతలి వాళ్ళ భావజాలం నచ్చినా నచ్చకపోయినా, అవతలి వాళ్ళ ప్రశ్న మనకు నచ్చినా నచ్చకపోయినా, వాళ్ళ ప్రశ్నించే హక్కు కోసం, వాళ్ళ భావజాలం ఉంచుకునే హక్కు కోసం మనం కూడా నిలబడాలి, మనం కూడా పోరాడాలి. మనకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు ఆ భావజాలం. దాన్ని కదా ప్రజాస్వామ్యం అంటాం. చీఫ్ జస్టిస్కి అది కూడా తెలియకుండా పోయిందా? సుప్రీంకోర్టు సాక్షిగా నిరుద్యోగులను, తర్వాత మాట మార్చొచ్చు, నేను అలా అనలేదని, నిరుద్యోగులను, ఈ దేశంలో అసమ్మతి స్వరాలను పారాసైట్లుగా, కాక్రోచులుగా
ముద్ర వేయడం అనేది అది చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ అవగాహన మాత్రమే కాదు, ఈరోజు భారతదేశ పాలకుల అవగాహన. పాలకులు మాట్లాడుతున్న మాటలు, పాలకులు ఈ దేశంలో నియంతృత్వం మాత్రమే కావాలనుకుంటున్నారు, ఫాసిస్టు పాలన కొనసాగించాలనుకుంటున్నారు. అందులో భాగంగానే మోడీ అదే చేస్తున్నారు. ఆ భావజాలాన్ని కాపాడుకోవడం కోసమే అన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయి. అందుకే మీరు ఎంత భావజాలాన్ని అణిచేస్తే, ఎంత ప్రశ్నలను అణిచేస్తే, ఎంత అసమ్మతి గొంతులు నొక్కితే అంతగా రేజ్ అవుతాయి. లండన్కు పోయినా అదే ఉంటుంది, అమెరికాకు పోయినా అదే ఉంటుంది. ప్రపంచంలో మీరు ఏ మూలకు పోయినా ఈ కాక్రోచులు తిరగబడుతూనే ఉంటాయి. భారతదేశంలో కాక్రోచులతోనే నిండిపోయి ఉన్నది భారతదేశం. మీలాంటి హిట్లు కొడతామని తిరిగారు. మొన్న కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా దగ్గర హిట్లు కొడతాం, అందరిని చంపేస్తామని తిరిగారు ఈ హిందుత్వవాదులు, మతోన్మాదులు. వాళ్ళు కాదు భారతదేశంలో ఉన్నది. భారతదేశంలో ఆకలితో అలమటిస్తున్న రైతులు ఉన్నారు, ఉద్యోగాలు లేకుండా సతమతం అవుతున్న నిరుద్యోగులు ఉన్నారు, అనేక కష్టాలతో బతుకుతున్న కార్మికులు ఉన్నారు. కోట్ల మంది వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉంటారు, వాళ్ళ అసమ్మతి తెలియజేస్తూనే ఉంటారు. ప్రశ్నించడం, అసమ్మతి వ్యక్తం చేయడమే కాదు, రోడ్డు మీదకి వచ్చి కూడా కొట్లాడతారు. మొన్ననే నోయిడా చూశారు మీరు. కాక్రోచ్ జనతా పార్టీ చిన్నదే కావచ్చు, ఆన్లైన్లో పుట్టొచ్చు, కానీ వేల మంది మొన్న జంతర్ మంతర్ దగ్గర ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం ఎత్తిన గొంతు చూశారు. మీరు ఈ గొంతుల్ని ఎంతో కాలం మూయలేరు, ఈ ప్రశ్నల్ని ఎంతో కాలం ప్రశ్నించకుండా ఆపలేరు. అసమ్మతి గొంతు ఎల్లప్పుడూ మీరు నొక్కలేరు. ఖచ్చితంగా ఈ దేశ ప్రజలు ఏదో ఒక రోజు మీకు బుద్ధి చెప్తారు. ఆ కాలం ఎంతో దూరంలో లేకపోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.